Audio Jungle. సినిమా చూస్తున్నంతసేపు ఎలా తీశారు, ఎట్లా చేశారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, బడ్జెట్ ఎంత అయిందో విన్నాను. ఐ సెడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆర్ వి సో ఇన్ఎఫిషియంట్? ఇప్పటి వరకు మేము చేస్తున్న సినిమాలు అంటే అంత ఇన్ఎఫిషియంటా, అంత సోంబేర్లా, అంత బద్దకస్తులా, అంత సినిమా తీయటం మాకు తెలీదా అని నిజంగా అనిపించింది సినిమా చూసినంతసేపు. అండ్ వాట్ దే పుల్డ్ ఆఫ్. ఇప్పుడే స్టంట్ డైరెక్టర్ పేరు నాబా అండ్ సుబ్బు వచ్చారు. వాళ్ళు ఎవరు అని అడిగితే స్టంట్ అన్నారు. ఎక్కడ ఉంటారు అంటే ఇదే ఫస్ట్ ఫిల్మ్ అన్నారు. ఎక్కడ అంటే రాజమండ్రిలో ఉంటారు. ఇప్పటి వరకు అక్కడ ఏం చేస్తున్నారు మీరు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్? ఇంత టాలెంట్ పెట్టుకుని అక్కడ ఉంటాం. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఒక్కొక్కళ్ళు చూస్తుంటే అతను ఎవరో యూ సెడ్ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమీ రాదు, అక్కడికెక్కడో ఇంగ్లీష్ వచ్చు, ఎక్కడికో వెళ్ళి టోటల్ షూటింగ్ సెటప్ చేసాడంట. ఎలా, హౌ ఇస్ దిస్ ఆల్ దిస్ పాసిబుల్? మాకేమో ఒక వ్యానిటీ వ్యాన్ రాకపోతే కోపం, టైంకి రాకపోతే. అండ్ లీవింగ్ aside all of that, the technicians, Shalil, the DOP, am I right with the name? Yeah, Shalil. And 17 రోజులు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేశారంట. నేను వాళ్ళు విన్నాను. ఎక్కడ చేశారు, ఎలా చేశారు, నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి అక్కడ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ సిగ్గేసింది. 17 రోజులు అదే ఫ్లోర్లో కూడా చేయలేదంట. అంతా ఎక్కడెక్కడ చేశారు, ఎలా పట్టుకున్నారు. నాన్నగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దేవ్ యూజ్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ థింక్ వీళ్ళు వాడినట్టు ఎవరు వాడి ఉండరు ఇప్పటి వరకు నాకు తెలిసి. నాకు తెలీదు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాన్నగారికి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఒక బేర్ బాడు పట్టుకుని ఆ చిన్న కింద ఫారెస్ట్లోకి వెళ్ళి దాక్కుని తాగేవాడిని. అంతవరకు తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు తీశారంట. సో లైక్ దిస్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఎక్కడ చేశారు? హిమాచల్ ప్రదేశ్లో. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే నేను ఎప్పుడు చూడలేదు. మేము హిమాచల్ ప్రదేశ్ చాలాసార్లు వెళ్ళాము, చాలాసార్లు తిరిగి వచ్చాము. బట్ ఎప్పుడు, ఐ మీన్ ఎవ్రీథింగ్ వాజ్ థాట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఇక సినిమా తీశారు, దానికన్నా మాట్లాడతాం. ద మెరిట్స్ ఆఫ్ ద ఫిలిం యాక్చువల్లీ ద స్టోరీ, ద రైటింగ్. ఒక కమర్షియల్ ఫిలిం విత్ టుడేస్ సెన్సిబిలిటీస్ తీయటం అంత ఈజీ కాదు. అండ్ డైరెక్టర్ అండ్ అడివిశేష్ అండ్ అబూర్ రవి వీళ్ళందరూ కలిసి దాన్ని చేయటం. అండ్ దట్ సీక్వెన్స్ నాకు బాగా గుర్తు. మధుశాలిని సీక్వెన్స్ ఒకటి ఉంది. మధుశాలిని వెన్ షీఈస్ డూయింగ్ యాక్షన్ విత్ దిస్ హ్యూజ్ గై, ఇంతున్నాడు, మధుశాలిని ఇంతుంది. ఆ యాక్షన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచో ఒక గన్ షాట్ వచ్చి పడుతుంది. దట్ సీక్వెన్స్ ఎంత హీరోయిక్ సీక్వెన్స్. అది అంత ఈజీగా రాదు ఆ థాట్ ప్రాసెస్ రావాలంటే. టు డూ దట్, ఒక్కొక్క షాట్ పడుతుంటే ఐ క్లాప్డ్. ఐ వాజ్ వాచింగ్. నేను అమలా ఇద్దరమే చూస్తున్నాం సినిమా. ఐ క్లాప్డ్ ఆ షాట్ పడుతుంటే. అంటే పాపం ఈ అమ్మాయి చచ్చిపోతుంది, ఎలా సేవ్ చేస్తారు, ఎవరు సేవ్ చేస్తారు అంటే ఎక్కడి నుంచో గన్ షాట్. అండ్ ద వే సో స్టైలిష్లీ షాట్, ఫెంటాస్టిక్, రియలీ. ఐ మీన్ ఇట్స్ ఎచ్డ్. అండ్ ఇంకో సీక్వెన్స్, ద ఓపెనింగ్ సీక్వెన్స్, ఆ ఫస్ట్ టెర్రరిస్ట్ డెన్లోకి వెళ్ళినప్పుడు 11 o'clock, 12 o'clock, 6 o'clock, 9 o'clock, 12 o'clock అని అమ్మాయి చెప్తుంటే ఈయన షూట్ చేయడం. అండ్ అర్జున్ గోపి క్యారెక్టర్, విచ్ వాజ్ దట్ క్యారెక్టర్? అదే విచ్ వాజ్ దాట్? అర్జున్ వాజ్ షూటింగ్ ఆల్ అరౌండ్. అండ్ ఇట్ వాజ్ సో హీరోయిక్. మేము ఊరికే 100 హై స్పీడ్ షాట్లు పెట్టి తీసి, ఫ్యాంతమ్ కెమెరా పెట్టి తీసి, ఇంత రన్ చేస్తే సింపుల్గా విత్ ఇంటెలిజెన్స్, అండ్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎమోషన్. That was what I'm saying. This is the new
దిస్ ఈస్ ద ఫ్యూచర్. తెలుగు సినిమాకి ఇది ఫ్యూచర్. దిస్ ఈస్ వాట్ ఐ వాజ్ హోపింగ్ ఫర్. నాకు తెలిసి నేను సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ హోపింగ్ నాకు ఎవరైనా సినిమా చేస్తారా ఇటువంటి సినిమా అని. ఐ డిడ్ నాట్. అండ్ నాకు తెలీదు, ఐఎమ్ నాట్ అ క్రియేటర్, సో ఐ కెనాట్ క్రియేట్. ఐ డిపెండ్ ఆన్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాళ్ళ మీద. అండ్ ఐ ఫెల్ట్ జెలస్, ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ సచ్ గుడ్ ఫిల్మ్స్. సినిమాలు ఊరికే ఆడవు. ఈ సంవత్సరం అంతా తిప్పి తిప్పి కొడితే 3 సినిమాలు ఆడినాయి అంతే. మహానటి, రంగస్థలం అండ్ డోంట్ టెల్ మీ బి అండ్ గూఢచారి. నాకు తెలిసి కరెక్ట్గా ఆడిన 3 సినిమాలు ఇవి. డబ్బులు చేసుకునే 3 సినిమాలు ఇవే. దీస్ ఆర్ ద 3 ఫిల్మ్స్. అండ్ రియలీ అండ్ నేను ఆ సినిమాలు తక్కువ చేసి మాట్లాడతాం కాదు. మీకున్న బడ్జెట్తో మీకున్న లిమిటేషన్స్తో మీకున్న దీనితో వాటన్నిటినీ ఓవర్ షాడో చేశారు. ఐ రియలీ మీన్ ఇట్ వెన్ ఐ సే ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ అ ఫిలిం హెస్ కలెక్టెడ్, ఇట్ ఈస్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆడియన్స్కి. ఈ ఫిలిం ఎంత చేంజ్ చేస్తుంది ఫ్యూచర్ ఆడియన్స్ని, ద థాట్ ప్రాసెస్, ప్రొడ్యూసర్స్ని కానీ అది కానీ. నాకు ఐ రియలీ డోంట్ నో ఆ 3 ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తీసేటప్పుడు ఇంతగా నమ్మారా, ఇప్పుడు ఇంత నమ్ముతున్నారు, వచ్చి మొమెంటో తీసుకున్నారు. బట్ డిడ్ యూ రియలీ బిలీవ్, డిడ్ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్ దిస్ ఫిలిం విల్ రన్ సో మచ్? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఐ డెంట్ బిలీవ్. ఐ డెంట్ బిలీవ్. నేను బిలీవ్ చేయలేదు. ఎందుకంటే మేబీ ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ ఇన్ అ స్పాట్, బట్ ఐ డెంట్ బిలీవ్. గూఢచారి స్పై ఫిల్ము తెలుగులో ఏం ఆడుతుంది, ఎలా ఆడుతుంది, వీళ్ళు ఏం తీస్తారు, టెర్రరిస్టులు ఏం చేస్తారు, మణిరత్నం బాంబే టెర్రరిస్ట్ కన్నా, బాంబే సినిమా కన్నా వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత ద మిక్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ కమర్షియల్ and today's sensibility mix is just outstanding. And this is your I don't know who to congratulate, you or Shashi. I don't know. Or the whole team. I congratulate the whole team for all of this. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.